టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 23వ తారీఖు జూలై 24 సంవత్సరం. ఇక దినఫలాల కార్యక్రమంలో ఈరోజు మంగళవారం విధియ ఉదయం 10:23 తదనంతరం చవితి రావటం అనేది ఉంటుంది. ఇక నక్షత్రాల్లోకి వచ్చేప్పటికి ధనిష్ట నక్షత్రం రాత్రి 8:20 వరకు ఉంటుంది. ధనిష్ట నక్షత్రం అనంతరం శతభిష నక్షత్రం. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మరీ బెంబేలు పడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా వీరే ఉన్నది చిన్నదైనా కానీ పెద్దది చేసుకుని ఏదో రకంగా బాధపడటం, అలాగే అవతల వ్యక్తి చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా ఆలకించకుండానే మీద పడిపోవటమో, భయపడిపోవటమో, ఏదైనా సరే క్షణకాలం ఇంట్లో వాతావరణాన్ని అగమ్య గోచరం చేసేయటమో, ఆందోళనకరంగా తీర్చిదిద్దటమో జరిగిపోతుంది. కనుక అలాంటి వాటికి కొంతవరకు మనం సంయమనంగా ఉండి సమస్యల్ని పరిష్కరించుకుంటే తప్పకుండా మేలు జరుగుతుంది. ఈరోజు మీకైతే కనుక దైవానుగ్రహం పరిపూర్ణంగా కనిపిస్తుంది. ఇంకా ఎప్పట్లాగానే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా ప్రతిబంధకాలు కావు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అనేది ఉత్తమం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో ఆ వ్యాపారాల్లో మాత్రం ఈరోజు హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాభాలు నోటిదాకా వచ్చినట్టే వచ్చి లేదా ఆదాయం వస్తుంది అనుకుని అంచనా వేసి చేసే ఏవైతే పనులు ఉంటాయో అవి త్వరితగతిన పూర్తి కాలేకపోవడం అనేది ఒకంత ఆందోళన కలిగించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా ఉద్యోగ రంగంలో ఉండే వాళ్ళకైతే కనుక వారికి అలాంటి పెద్దగా చెప్పుకోదగిన చిక్కులు అయితే ఉండవు. యథారాజ తథా ప్రజ అన్నట్టుగా సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక భార్య ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రోగాధిపతి ఆయన సొంత నక్షత్రం యొక్క ధనిష్ట నక్షత్రంలో మరి చంద్రుడి యొక్క సంచారం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ, చర్మానికి సంబంధించినవి కానీ, శ్వాసకు సంబంధించినవి కానీ కొంతవరకు ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక అమ్మగారు, నాన్నగారు వారి యొక్క సహాయ సహకారాలతో వీరి యొక్క ఆలోచనలు ఏవైతే ఉంటాయో వారి కొంతవరకు కార్యరూపం దాల్చే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇంకా మిగతా అన్ని విషయాల్లో కూడా పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. కనుక ఆరోగ్య విషయంలోనూ బయట నుంచి మనకి రావాల్సిన రాబడి కానీ, ఏదైనా జీతభత్యాలు కానీ ఇలాంటి అంటే మనం ఏదైనా అప్పిస్తే అవి తీసుకోవటం కానీ ఇలాంటి విషయాల్లో కొంతవరకు మనకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవచ్చు. కానీ ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు బయట వ్యవహారాలను కూడా సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు వ్యాపారంలో తగు లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగ రంగంలో ఉండేవాళ్ళు తగు కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు. కానీ ఇంటిలోనే ఏదో రకమైన గందరగోళ వాతావరణం నెలకొనడం అనేది అయితే ఉంటుంది. ఏదో రకంగా ఏదో ఒక సమస్య వీరికి జవాబు ఇవ్వలేని విధంగా ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఆ రకంగా ఉండే ఇబ్బందుల నుంచి అధిగమించడానికి కొంతవరకు సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేయడం అనేది అయితే ఉంటుంది. సింహరాశి వారైతే కనుక ఈరోజు ఒకంత ఆనందాన్ని పొందే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. వ్యాపారస్తులు అయితే కనుక ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా రాబడి కూడా అంతే దిశగా రావటం అనేది, తర్వాత ఉద్యోగ రంగంలో ఉండే వాళ్ళకైతే కనుక విదేశీ ప్రయాణాలు అయితే సానుకూలమవటం, అలాగే ఇక మామూలుగా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక మార్పుల కోసం అన్వేషిస్తే కనుక ఆ మార్పులు వీరికి ఈరోజు సాకారం అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా వారు చేసే ప్రయత్నాల్లో, నిర్ణయాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అయితే మంచిది. అంటే ప్రయత్నాల్లో తొందరపాటు కానీ, నిర్ణయాలు తీసుకోవటంలో తత్తరపాటు కానీ ఇలాంటివి ఏమైనా సరే దిద్దుబాటు కానీ కొన్ని పరిస్థితులు అయితే కనుక ఈరోజు నెలకొనే అవకాశాలు అయితే ఉంటే కనుక తగిన జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం.
సరే నేనే తెలివైన వాడిని నాకేంటిలే అనుకుని వెళ్ళిపోతే గనుక ఒక్కోసారి బొక్కబోర్ల పడే పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక ఏదైనప్పటికీ కూడా అదృష్టం ఉన్నప్పటికీ కూడా అదృష్టాన్ని ఇచ్చే, లాభాలను ఇచ్చే గ్రహాలు మనకి సానుకూలకంగా ఉన్నప్పటికీ కూడా మనసుకు ముఖ్యమైన చంద్రుడు సరైన స్థితిలో ఈరోజు ఉండడం కనుక జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికైతే గనక ఈరోజు కూడా అర్థమైనంత వరకు ఇంటిలోనే ఏదో రకమైన చికాకులు ఎక్కువగా ఎదురవటం అనేదైతే ఉంటుంది. బయట వీరు చేసే ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సానుకూలకంగానే పూర్తవటం అనేదైతే ఉంటుంది. అలసట, తిప్పట అనేవి ఒకంతకు ఆదించినప్పటికీ కూడా అవేమీ లెక్క చేయకుండా మీ మీ యొక్క కార్యాచరణలో పూర్తిగా నిమగ్నం అయిపోగలగటం అనేది కూడా ఈరోజు చెప్పదగిన అంశం. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే నిన్నట్లాగానే వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు వీరిలో కొంతవరకు ఆవేశం పెరగటం, తర్వాత కొంత తొందరపాటు పెరిగే పరిస్థితులు ఉండటం అనేదైతే ఉంటుంది. ఇక జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రాల వాళ్ళు వారి యొక్క మొండి వైఖరి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేదైతే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికైతే గనక ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైనా కానీ సాయంకాలం వరకు కూడా వీరు అనుకున్న పనులేవి కూడా సకాలంలో పూర్తి కాలేకపోవడం, మనసంతా కూడా ఏదో రకంగా గందరగోళంగా నిండి ఉండటం, ఇలాంటి కొన్ని అనానుకూల పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శివుడికి సంబంధించిన పూజలు చేయటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏవైతే వారు కార్యక్రమాలు ముందుకెళ్ళాలని అనుకుంటున్నారో ఆ దిశగా అడుగులు చురుగ్గా పడటం అనేదైతే కనిపిస్తుంది. వీరిలో ఏదైతే ఒక కార్యాన్ని జయించాలి అనే తాపత్రం ఏదైతే ఉంటుందో దానికి అనువైన ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది బలోపేతంగా ఈరోజు వీళ్ళకి చక్కటి విజయాలను అందించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక దూరపు బంధువుల రీత్యా కానీ ఎప్పుడో స్నేహితుల వల్ల కానీ కొంతవరకు ఏమైనా సరే ప్రతికూల మాటలు కానీ లేదా వాళ్ళకి ఏదైనా సరే ఆకస్మిక అనారోగ్య వార్తలు కానీ వినాల్సిన పరిస్థితులు అయితే ఉండొచ్చు. ఇక సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారు అయితే కనుక ఈరోజు వారు ఎంచుకునే ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ధనము అధికంగా ఖర్చు అవుతూ ఉండటం, తర్వాత అమ్మగారు, నాన్నగారు ఇద్దరిలో ఎవరికో ఒకరికి చీటికి మాటికి బాగుండలేకపోవటం, మరో పక్క మొదటి సంతానం వీరు చెప్పిన మాట వినకపోవటం, లేదా ఒక్కరే సంతానం అయితే ఆ ఒక్కరే సంతానం వీరికి అనుకూలకంగా ప్రవర్తించకపోవటం, తద్వారా వీరు లోపల కుమిలిపోవటం, ఇలా కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులు అయితే ఉంటాయి. ఇంకా ఈరోజు వాటి నుంచి అధిగమించడానికి సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు శారీరకంగా, మానసికంగా ఎలా చూసినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరి కుజుడు యొక్క నక్షత్రంలో చంద్రుడు సంచరించడం, ఈ కుజ చంద్రులు ఇద్దరు కూడా ఈ రాశికి ప్రధాన మంచి గ్రహాలు అవటం వల్ల కూడా వీరు ఎంచుకున్నవి ఏవైనా సరే అదృష్టవశాత్తు ముందుకెళ్ళిపోవటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక పెద్దవాళ్ళ ఆశీస్సుల వల్ల అయితేనేమి, లేదా ఇతరుల యొక్క సహాయ సహకారాల వల్ల అయితేనేమి భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక రకమైన ఊరటనిచ్చే విషయాలు కూడా ఈరోజు చర్చల్లోకి రావటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.